లీక్ మంటలు ఢిల్లీలో రాజకీయ వేడి రాజేస్తున్నాయి. ఇండియా కూటమి ఎంపీలు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నివాసంలో సమావేశమయ్యారు. విద్యార్థుల ఆందోళనలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఈ భేటీ అనంతరం విపక్ష ఎంపీలంతా రాజ్ఘాట్ ను సందర్శిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు ఢిల్లీ పోలీస్. ప్రధాని మోదీ నివాసం ఎదుట రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీల మెరుపు ధర్నా మంగళవారం పెను సంచలనం సృష్టించింది. ఇదే తరహాలో విపక్ష ఎంపీలు రాజ్ఘాట్ వద్ద బైఠాయిస్తే పరిస్థితి మళ్లీ చేయి దాటే ప్రమాదం ఉంది. ఈ క్రమంలోనే రాహుల్ నివాసం భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో ఇండియా కూటమి ఎంపీల భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, రాహుల్ గాంధీ నివాసంలో ఇండియా కూటమి ఎంపీల సమావేశం జరుగుతుంది. ప్రధానంగా నీట్ పరీక్ష పేపర్ లీక్ కు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆందోళన తీవ్రతరం చేసింది. సో దాన్ని మరింత ఉధృతం చేసే దిశగా ప్రణాళిక రచిస్తున్నారు. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చర్చకు సిద్ధమని చెప్తున్నారు. సో చర్చ కూడా రెడీగా ఉన్నామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన ఎటువంటి కార్యాచరణ చేపట్టాలనే దానిపైన ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత రాజ్ఘాట్ కూడా వెళ్లేటువంటి అవకాశం కనబడుతుంది. సో మొత్తానికి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించాలన్నది మొత్తం విపక్షాల వ్యూహం. సో ఆ దిశగానే ఈ మొత్తం కసరత్తు అంతా కూడా జరుగుతుంది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి అన్ని రకాల సంస్కరణలు కానీ డెఫినెట్ గా అన్నిటిపైన కూడా చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇస్తుంది. అయితే పార్లమెంట్ జరిగేందుకు అవకాశం ఇవ్వాలి. విపక్షాలన్నీ కూడా ఆందోళన చేస్తున్నాయి. ముందుగా రాజీనామా, తర్వాత చర్చ అని విపక్షాలు చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం ముందుగా చర్చించండి, చర్చలో కనుక డెఫినెట్ గా ప్రభుత్వం తప్పని తేలితే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధమని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో ఈ అంశం పైన అధికార విపక్షానికి పీఠముడి పడింది. సో ఈ అంశం సంబంధించి ఎలాంటి వ్యూహంతో ప్రతిపక్షం వస్తుందన్నది మనం వేచి చూడాల్సింది. అయితే వెంకటేష్, మంగళవారం కాంగ్రెస్ నేతృత్వంలో మెరుపు ధర్నా ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు, అంత సంచలనం సృష్టించింది. మరి ఇదే తరహాలో ఇప్పుడు విపక్ష ఎంపీలందరూ రాజ్ఘాట్ దగ్గరికి వెళ్లి అక్కడ ధర్నా చేసే పరిస్థితి ఉందంటారు? ఖచ్చితంగా ఉధృతి పెంచేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. అనేక రకాలుగా ఎత్తుగడలు వేస్తున్నారు. ఇప్పటికే ఇటు పార్లమెంట్ బయట కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో ఈ రోజు ఉదయాన్నే కూడా ధర్నా నిర్వహించారు. సో కాంగ్రెస్ పార్టీ ఇటు పార్లమెంట్ బయట లోపల కూడా ధర్నాలు కొనసాగిస్తుంది, నిరసనలు కొనసాగిస్తుంది. ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ ఇటు బయట జంతర్ మంతర్ లో పెద్ద ఎత్తున నిరసన కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులకు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రకమైనటువంటి నిరసనలు కొనసాగించే అవకాశం కనబడుతుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. పేపర్ లీక్ మంటలు ఢిల్లీలో రాజకీయ వేడిని రాజేస్తున్నాయి. ఇండియా కూటమి ఎంపీలు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నివాసంలో సమావేశమయ్యారు. విద్యార్థుల ఆందోళనలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఈ భేటీ అనంతరం విపక్ష ఎంపీలంతా రాజ్ఘాట్ ను సందర్శిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు ఢిల్లీ పోలీస్. ప్రధాని మోదీ నివాసం ఎదుట రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీల మెరుపు ధర్నా మంగళవారం పెను సంచలనం సృష్టించింది. ఇదే తరహాలో విపక్ష ఎంపీలు రాజ్ఘాట్ వద్ద బైఠాయిస్తే పరిస్థితి మళ్లీ చేయి దాటే ప్రమాదం ఉంది. ఈ క్రమంలోనే రాహుల్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.